పింఛన్లే లేవు అంటే ఈయన వచ్చినాకనే మంచిగా అయ్యింది. ఉచిత పథకాలు ఇస్తున్నారు, ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్, ఉచిత బస్సు ఇవన్నీ ఇస్తున్నారు నాకు కదా. గ్యాస్ లేదు ఏం లేదు ఆ. ఏం లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ ఉండగానే మంచిగా ఉంది. ఎందుకని? మాకు పింఛన్లు ఇచ్చిండు. ఆ. ఇప్పుడు పెన్షన్లు వస్తలేవా మీకు? ఎందుకని? ఇస్తలేదు. 2000 కూడా ఇస్తలేరా? పెట్టలేడు అప్లికేషన్. ఉంది మా ఆయన 4000 ఇస్తాన్నాడు కదా, ఏమి ఇస్తలేదు. ఎవరికి రావట్లేదా? మీకు ఒక్కరికి రావట్లేదు. నాకు పెట్టిన ముసలాయన చచ్చిపోయిండు వస్తలేదు నిన్న మొన్న. రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? మంచిగా ఉన్నది. ఆ. తెలంగాణ మనిషి మంచిగా చేస్తున్నాడు. ఆ. కాంగ్రెస్ అది ఇది అని నేను మాట్లాడతలేను. మంచిగా చేస్తున్నాడు. అంటే మంచిగా ఆయన ఉచిత పథకాలు ఇచ్చింది కదా, వీటి వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఎవరు ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి మంచిగా ఉచిత బస్సు, 500 రూపాయల గ్యాస్, చేస్తున్నాడు. మంచిగా ఉచిత చేస్తున్నాడు. కరెంట్ అవన్నీ వస్తున్నాయా మీకు? అన్ని మంచిగా ఉన్నాయి. మాకైతే రేషన్ కార్డు కూడా లేదు నాకు. ఆ. నేను ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయని చెప్తున్నా అంతే. ఓకే, ఆయన చేసే పనులలో కొంతమందికి మాత్రమే అందుతున్నాయి పథకాలు ఇగో ఈ పబ్లిక్ ఎట్లున్నారంటే ఈ పొద్దు రేపు ఎక్కడ 10 మెతుకులు దొరికితే అక్కడ మాట్లాడేసాడు. నీతి నిజాయితీ లేకుండా అయిపోయింది పబ్లిక్ దగ్గర. ప్రజలు లోకమే ఎట్లా అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు ప్రజలని కాదు. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసిండు కదా, ఆయనకి కేసీఆర్ అంటే ఇప్పుడు మనకి ఎట్లున్నదంటే ఉన్న సంఖ్యలో పెట్టిండు ఆయన. గరీబులను చూడలేరు సరిగా. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ.